పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, చదివిన వాక్య భాగములో హెచ్చింపును ఘనతను ఉన్నతముగా ఉండాలి. మనము కూడా ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో చేర్చబడాలని కోరిక ఈరోజు జీవాక్యము వినిచిన మనందరికీ కూడా ఉంటుంది. అయితే వాటన్నిటికంటే ముఖ్యముగా ఆ స్థాయికి మనము వెళ్ళాలి అనగా ప్రభు అంటున్నారు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ఇదే మాట ప్రభు ఏమని సెలవిచ్చారు అనగా, మనం లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, తనను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను అన్న వచనము ప్రకారము తగ్గింపు అనేది చాలా కష్టమైనటువంటి పని. అదంతా సులువైనటువంటి విషయము కానే కాదు. కారణము, అది దేవుని యొక్క స్వభావము. దేవుని స్వభావమునకు రావడము అంత సాధారణమైనటువంటి విషయము కానే కాదు. లోక సంబంధమైనటువంటి స్వభావాలు, క్రియలు జరిగించడానికి సంసిద్ధముగా, దానికి యోగ్యమైన వారముగాను మనము కనిపిస్తాము. కానీ దేవుని స్వరూపంలోకి, దేవుని స్వభావాన్ని కలిగి ఉండటానికి సంసిద్ధత, సఖ్యత, సిద్ధపాటు అనేది కనిపించడము చాలా అరుదు. ప్రియులారా, ప్రభు అంటున్నారు, నేటి దినాన మీరు హెచ్చింపబడాలని కోరుకుంటున్నారు. అవును, నేను కూడా మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఎత్తైన శిఖరము మీద మిమ్మల్ని నిలబెడతాను. ఎక్కలేని ఎత్తైనటువంటి స్థాయిలో ఎవరు అందుకోలేనటువంటి విధముగా నేను మిమ్మల్ని కూర్చోపెడతాను అని ప్రభు సెలవిస్తున్నారు. అయితే దానంతటికంటే ముఖ్యముగా మనం ఆయన దృష్టిలో ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. తగ్గించుకుంటే వచ్చేటటువంటి ఫలము ఏ విధముగా ఉంటుంది అని ఈరోజు మనము గమనించినట్లయితే, మొట్టమొదటిదిగా ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. మనుషులు ఎప్పుడైతే మనల్ని కించపరచడానికి, అవమానించడానికి, అగౌరవపరచడానికి ప్రయత్నము చేస్తారో, లేదా ఆ క్రియలు జరిగిస్తారో, ఆ పనిలో వారు సఫలవంతముగా ఉంటారో, అదే సమయంలో ప్రభు మన పక్షముగా నిలబడి మనల్ని హెచ్చిస్తాడు. వారి కళ్ళ ముందే మనల్ని ఘనపరుస్తాడు. తన పేరు పెట్టబడినటువంటి తన జనులను ఎవరైనా కించపరిచినా, అవమానపరిచినా, అవహేళన చేసినా, ఎగతాళి చేసినా, అగౌరవపరిచినా ప్రభు చూస్తూ ఊరుకోడు. ఆయన తన జనులను హెచ్చిస్తాడు. ప్రియులారా, యొఫ్తాను అందరూ వారి యొద్ద నుండి త్రోసివేస్తే, యొఫ్తాను మనుషులెవరూ ఘనపరచలేదు, కాని దేవుడే హెచ్చించాడు. అవమానించిన వారందరూ కూడా యొఫ్తా యొద్దకు తిరిగి వెళ్ళి క్షమాపణ అడిగి యొఫ్తాను తీసుకొని వచ్చి వారి దేశములో చేర్చుకున్నట్లు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. అయితే ఎన్నో చరిత్ర ఆధారాలు తమను తగ్గించుకున్న ప్రతి వారిని దేవుడు హెచ్చిస్తూనే వచ్చాడు. అబ్రహామును గాని, మోషేను గాని, దావీదును గాని, యోసేపును గాని, దానియేలును గాని, అననీయ, అజరియా, మిషాయేలును గాని, అపోస్తలులను గాని ఆయన పేరు పెట్టబడి ఆయన సత్య మార్గములో, జీవ మార్గములో యథార్థముగా, నీతి పవిత్రముగా, పరిశుద్ధముగా జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన మీద ఆనుకున్న ప్రతి ఒక్కరిని ఆయనే హెచ్చించాడు. ఇంకను హెచ్చిస్తున్నాడు, ఇకను ఆయన హెచ్చిస్తాడు. తన నామము కొరకు తగ్గించుకున్న ప్రతి వారిని ఆయన హెచ్చిస్తాడు. ప్రియులారా, మరొక విషయాన్ని మనము చూస్తాం.
మనము తగ్గించుకుంటే వచ్చేటటువంటి ఫలితము దినవృత్తాంతములో 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనంలో మనము చూస్తే, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని అన్న వచనము ప్రకారము ఇక్కడ ఓషియా యొక్క జీవిత చరిత్రను చూస్తాం. ఇక్కడ ఆలయంలో మరలా ఆరాధన ప్రారంభించాలని ప్రయత్నము చేస్తూ ఉండగా ఆలయంలో మోషే ధర్మశాస్త్ర ప్రతులను, విధులను, ఆజ్ఞలను మీరు కనుగొంటారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథములన్నీ ఆలయ యాజకుడైనటువంటి హిల్కియా రాజు యొద్ద అనగా ఓషియా వద్దకు తీసుకొని వచ్చి ఆ విధులు, కట్టడలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును చదివి వినిపించినప్పుడు ఓషియా, అయ్యో, మనమెంత దుర్బలమైనటువంటి అసహ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో, దేవుని దృష్టికి మనమెంత హేయులుగా ఉన్నామో, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో దుర్మార్గమైనటువంటి క్రియల మధ్య మనము జీవనమును కొనసాగిస్తున్నామని గుర్తించి తన వస్త్రమును చింపుకొని కన్నీటితో ప్రభు యొద్ద తనను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు ఆ సందర్భంలో ప్రభు హూందా అనేటటువంటి ప్రవక్తిని ద్వారా యాజకుడైనటువంటి హిల్కియాకు తెలియజేస్తూ, ఈ మాట ఓషియాకు చెప్పండి అని దేవుడు ఓషియాకు ఒక వర్తమానాన్ని, ఒక మాటను తెలియజేశాడు. అదే ఈ మాట, నీ మనస్సు మెత్తనిదై నీ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నేను వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నావు కదా, నీ వస్త్రములు చింపుకొని ఉన్నావు కదా, నా సన్నిధిని నువ్వు తగ్గించుకున్న విధానాన్ని, నీ కన్నిటిని నేను చూశాను, నీ మనవిని నేను అంగీకరిస్తున్నాను అని ఓషియా చేసినటువంటి మనవిని ఆయన అంగీకరించాడు. దయచేసి మా పాపాన్ని క్షమించు, నీ ఉగ్రతను నా మీదకు తీసుకురాకు, మా ప్రజలను క్షమించు అని ఓషియా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. క్షమించు అని ఓషియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను కూడా విని ఆలకిస్తాడు. గర్వముతో, అహంకారముతో చేసేటటువంటి ప్రతి ప్రార్థన హేయమైనదిగాను, తిరస్కారానికి త్రోసివేయబడినట్టుగా దేవుని దృష్టికి ఉంటుంది. ఆయన వాటిని త్రోసివేస్తాడు. ఉదాహరణకు దేవాలయములో సుంకరి, పరిసయ్యుడు అనేటటువంటి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్లారు. పరిసయ్యుడు వాక్యము తెలిసినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, ఆజ్ఞలు తెలిసినవాడు, భక్తిగా జీవిస్తున్నట్టుగా కనపరుచుకునేవాడు, వస్త్రధరణను ప్రత్యేకముగా వేసుకునేవాడు, దశమ భాగాలు ఇచ్చేవాడు, కానుకలు ఇచ్చేవాడు. అంతా బాగానే ఉంది. కాని ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థన చేస్తూ ఉండగా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అతడు అన్యాయము చేత, తప్పుల చేత ధనాన్ని ఆర్జించిన వాడిగా ఉన్నాడు. అయితే వీరిద్దరి ప్రార్థనలో సుంకరి తన పాపమును గురించి పశ్చాత్తాపపడుతున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని, నేనెంత పాపిని దేవా, నేనెంత అసహ్యుడిని, ఎంత దుర్మార్గమైనటువంటి క్రియలు చేశానని తనను తాను కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ తగ్గించుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, పరిసయ్యుడు తనను తాను హెచ్చించుకుంటూ, నేను ఎంత గొప్ప భక్తుడిని, నేనెంత కానుక ఇస్తాను, ఇలాంటి వేడుకలు, క్రిస్మస్లు, న్యూ ఇయర్లు, నూతన సంవత్సరాలు, పునరుత్థాన పండుగలు, వస్త్రదానాలు, అన్నదానాలు ఎన్నో చేస్తాను, నేను మీ నామములో ఎంతో గొప్పవాడిని అని తనను తాను హెచ్చించుకుంటూ, ఈ మందిరాన్ని నేను కట్టించాను,
దానికి అది చేశాను, ఇది చేశాను అని అన్నింటినీ ప్రభు యొద్ద హెచ్చించుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పరిసయ్యుని ప్రార్థన కంటే కూడా నాకు సుంకరి ప్రార్థన ఇష్టము. అతని ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. కనుక మన మనవి ఆలకించబడాలి అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. అన్ని కోణాల్లో తగ్గించుకోవాలి. చదువుల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, వృత్తిలో అయినా, సంఘములో అయినా, సహవాసములో అయినా మనల్ని మనము తగ్గించుకోవడమే ఎంతో మేలు. ప్రియ సహోదరి, సహోదరుడా, అహంకారముతో, గర్వముతో, అధికారముతో ఒకవేళ ఈరోజు జీవాక్యము వినుచున్న నీవు ప్రవర్తిస్తే ప్రభు అంటున్నారు, అటువంటి వారందరినీ నేను అణిచివేసి తగ్గించేసి నన్ను నమ్ముకొని తగ్గించుకుంటున్న వారిని నేను హెచ్చిస్తాను అని. ఇటువంటి గర్వము గురించి మనం ఇంకొక విషయాన్ని చూసినట్లయితే, వేకువ చుక్క, తేజో నక్షత్రమా అనబడినటువంటి లూసిఫర్ దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలని మరియు నక్షత్రాలన్నిటికంటే ఎత్తుగా తానుండాలని ఎంతో కోరుకున్నాడు. అనగా తాను ఉండవలసినటువంటి స్థాయికి, పరిధికి మించి ఎక్కువ దురాశతో దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి ఆలోచన చేసి ఉన్నాడు. ప్రభు తనను త్రోసివేస్తే తన మహిమను కోల్పోయి చీకటిగా, వెలుగులేని వాడిగా భూమి మీద పడిపోయాడు, పాతాళములోకి త్రోయబడ్డాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, గర్విష్ఠులను ఆయన ఎప్పుడు కూడా తన ప్రక్కన ఉంచుకోడు. అట్టి వారిని ఎప్పుడు కూడా ఆయన దృష్టి ఉంచడు. అలాంటి వారిని త్రోసివేస్తాడు. కాని తనను తాను తగ్గించుకున్న వారిని ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. తగిన సమయంలో అందరి ముందు ఎత్తుగా వారి తల ఎత్తుతాడు. తగిన సమయంలో వారి స్థానాన్ని ఇచ్చిస్తాడు. తగిన సమయంలో వారి తలలను జనులందరి ముందు ఎత్తుతాడు. వారి ఆశీర్వాదాన్ని, దీవెనను జనులందరూ చూసి మౌనులు ఉన్నట్లుగా, నోటు మీద వేలు వేయబడినట్లుగా వారి నడుముల మీద చేతులు ఉంచుకొని ఇదెలా జరిగింది అని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు తన జనుల పట్ల కార్యమును జరిగిస్తాడు. కనుక తగ్గించుకొని ప్రార్థన చేయడం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క లక్షణము. తగ్గింపు లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు అన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, సాతాను యొక్క సంబంధి, సాతాను అనుసరించినటువంటి అనుచరుడిగా మిగిలిపోతాడు. పాతాళములోకి స్థావరాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడు. మరొక విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తాను. మనము తగ్గించుకొనుట ద్వారా జరిగేటటువంటి లాభము, క్షేమము, ప్రతిఫలము దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనము గమనించవచ్చు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్న వచనము ప్రకారము మనల్ని మనము తగ్గించుకునుట ద్వారా, గర్వముగా, అహంకారముగా ఉండకుండా ఉండుట ద్వారా మనకి క్షమాపణ కలుగుతుంది. మనకు పాప విమోచన కలుగుతుంది, శాప విముక్తి కలుగుతుంది, మరియు స్వస్థత కలుగుతుంది. మీ పాపములు మీ మీద ఏలుబడి చేస్తున్నంత కాలము సాతాను ఏలుబడి చేస్తున్నాడు అని అర్థము. అది అనారోగ్య స్థితి ద్వారా గాని, అపజయాల స్థితి ద్వారా గాని శోధించబడి పాపపు క్రియలతో బంధించబడేటటువంటి స్థితి గాని ఏది అయినప్పటికీ తగ్గింపు లేకపోవుట చేత అనర్థాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియులారా, పూర్వకాలములో ఒక గ్రామంలో సౌలు అనే గొప్ప శిల్పకళాకారుడు ఉండేవాడు. ఆయన చెక్కిన శిల్పాలు ఎంత అద్భుతముగా ఉంటాయి అనంటే వాటిని చూసిన వారు కళ్ళార్పకుండా ఉండిపోయేవారు. అయితే సౌలుకు తన నైపుణ్యముపై విపరీతమైన గర్వము ఉండేది. ప్రపంచములో తనంతటి శిల్పి లేడని, తన ముందు ఎవరు పనికిరారని తరచుగా అహంకారముతో మాట్లాడేవాడు.
ఆయన దగ్గర దావీదు అనే శిష్యుడు ఉండేవాడు. దావీదుకు కూడా శిల్పకళపై అపారమైన ప్రేమ ఉండేది. కాని అతడెప్పుడు తన పనిని గొప్పగా చెప్పుకోలేదు. సౌలు అహంకారాన్ని భరిస్తూ తన పనిని దేవుడిచ్చిన సేవగా భావించి అంకితభావంతో వినయముతో ప్రార్థన పూర్వకముగా చేసేవాడు. సౌలు అతడిని ఏమీ రానివాడు, కేవలము రాళ్లను శుభ్రము చేసేవాడు అని పరిగణించేవాడు. ఒకసారి ఆ రాజ్యపు రాజు ఒక నూతన దేవాలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించడానికి అద్భుతమైన ఒక శిలువను చెక్కాలని నిర్ణయించాడు. ఆ పని కోసం రాజు సౌలును మరి ఆసక్తి ఉన్న ఇతర శిల్పులను ఆహ్వానించాడు. సౌలు సంతోషముతో ఉప్పొంగిపోయాడు. ఈ పని నాకే దక్కుతుంది, నన్ను కాకుండా ఇంకెవరిని ఎన్నుకుంటారు, నా పేరు వింటే చాలు, రాజు నాకే పట్టము కడతాడు అని అనుకొని శిలువను చెక్కడము మొదలుపెట్టాడు. తన పేరు నైపుణ్యముపై ఉన్న నమ్మకముతో ఆయన హడావిడిగా తొందరగా తన గొప్పదనాన్ని ప్రదర్శించాలనే లక్ష్యముతో పనిచేశాడు. మరోవైపు దావీదు కూడా ఆ పోటీలో పాల్గొన్నాడు. అతడు తన పనిని చాలా నిదానంగా అత్యంత భక్తితో ప్రారంభించాడు. ప్రతి ఉదయం ప్రార్థించి మౌనముగా వినయముతో రాతిని తాకుతూ తన శిల్పాన్ని కేవలము పనిగా కాకుండా భగవంతుని సన్నిధిగా భావించాడు. ప్రభువా, నాకెంత జ్ఞానమిచ్చావో అంతటితోనే నీకు సేవ చేస్తాను అని మనసులో ప్రార్థించుకున్నాడు. గడువు రోజున రాజు వచ్చి సౌలు శిలువ సాంకేతికంగా పరిపూర్ణముగా వివరముగా ఉంది, కాని అందులో ఏదో వెలితి ఉన్నట్లు, ఒక రకమైన కఠినత్వము అహంకారము ప్రతిఫలిస్తున్నట్లు అనిపించింది. ఆ తర్వాత రాజు దావీదు చెక్కిన శిలువను చూశాడు. ఆ శిలువ సౌలు చెక్కినంత మెరుగుగా లేకపోవచ్చు, కాని దానిలో ప్రశాంతత, దివ్యమైన తేజస్సు, వినయముతో ఉట్టిపడుతున్న ఆ శిలువ చూస్తున్న వారి మనసులకు శాంతిని, భక్తిని కలిగించేలా ఉంది. రాజు చిరునవ్వుతో, సౌలు, నువ్వు చెక్కిన శిలువ అద్భుతము, దీనిని నీ అహంకారము, నీ నైపుణ్యముతో జీవము పోసావు, కాని దావీదు, నీ శిల్పం మాత్రము సాక్షాత్తు దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నీ వినయము, నీ భక్తి ఈ రాతికి ప్రాణము పోశాయి. దీన్ని చూస్తే శిల్పి తన గొప్పదనాన్ని చూపించుకోకుండా దేవుని మహిమను మాత్రమే కోరుకున్నట్లు అనిపిస్తుందని చెప్పి దావీదు చెక్కిన శిలువను దేవాలయంలో ప్రతిష్ఠించడానికి ఎంపిక చేశాడు. సౌలు తన తల ఉంచుకున్నాడు. తన అహంకారము తన ప్రతిభను కూడా మరుగుపరిచిందని అతనికి ఆ రోజు అర్థమైంది. వినయము, అంకితభావముతో పనిచేసిన దావీదు రాజు దృష్టిలో, దేవుని దృష్టిలో హెచ్చింపబడ్డాడు. ఆ రోజు నుండి దావీదు రాజ్య శిల్పిగా నియమితుడయ్యాడు. రాజు చేత, ప్రజల చేత గౌరవించబడ్డాడు. దావీదెప్పుడు తన గొప్పతనాన్ని కాకుండా ప్రభు దయను మాత్రమే కీర్తించాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిస్తున్న మీరు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీరు బలహీనముగా ఉన్నారని కాదు, కాని మీ బలాన్ని, ప్రతిభను సృష్టించిన దేవునికి మీరు లోబడి ఉన్నారని అర్థము. దావీదు తన అహంకారాన్ని పక్కన పెట్టి తన పనిని దేవుని సేవగా భావించాడు. అందుకే దేవుడు స్వయముగా దావీదు పనికి విలువనిచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచున్న మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోండి. అనుకువ ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. మీరెంత గొప్ప స్థానములో ఉన్నా మీ విజయానికి మూల కారణము దేవుని కృపేనని గుర్తించండి. అప్పుడే దేవుడు మీ ప్రతిభను మరింత అభివృద్ధి చేస్తాడు. హెచ్చింపు ఆయన ఇష్టము. మనుషులిచ్చే గౌరవమంతా తాత్కాలికము, కాని దేవుడిచ్చే హెచ్చింపు శాశ్వతము. కాబట్టి మనమెప్పుడూ మన గొప్పతనాన్ని కాదు, ఆయన కృప కొరకు వెతకాలి. వినయము మనకు విజయాన్నిస్తుంది. అహంకారము పతనము వైపు నడిపిస్తే, విజయం మాత్రము ఉన్నతమైన జీవితం వైపు నడిపిస్తుంది. జీవితములో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడము నేర్చుకుంటే మీ భవిష్యత్తును ప్రభు
స్థిరపరుస్తాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు మీ జీవితంలో వినయంతో కూడిన విజయాన్ని చూడాలని ప్రార్థనాపూర్వకముగా నేను కోరుకుంటున్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సెలవిస్తున్నారు, మీరు తగ్గించుకొని ఉన్నట్లయితే మీ పాపాలను నేను క్షమిస్తాను అని. నేను మీ పాపాలను క్షమించినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. అది భౌతిక పరమైనటువంటి స్వస్థత మరియు ఆత్మ విషయమైనటువంటి స్వస్థత. మీరు జయించలేనటువంటి పాపాలు జయించినట్లుగా నేను మీకు సహాయము అనుగ్రహిస్తాను, జయము అనుగ్రహిస్తాను. మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ప్రార్థించిన ఎడల నేను మీకు సహాయము అనుగ్రహిస్తాను, జయము అనుగ్రహిస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము చూస్తూ ఉంటే ప్రతి వారు నేను గొప్ప అనేటటువంటి ఆలోచనలోనూ మాటలతోనూ వారి వాక్కు వాదనలతోనూ గెలుపొందుదామనే ప్రయత్నముతోనూ గర్వాంధులుగాను అహంకారులుగాను మిగిలిపోతున్నారు. సహవాసాల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘ పెద్దల మధ్య నేను గొప్ప అనేటటువంటి వాదనతో వారు ముందుకు సాగుతున్నారు. అట్టివారు గుర్తించవలసినటువంటి విషయము ఏంటి అనంటే, మీరు పాటలు పాడిన, సంఘ పెద్దలుగా కార్యక్రమాలు నిర్వహించిన, సంఘాన్ని కట్టిన, సంఘ కాపరులుగా ఉన్న విశ్వాసులుగా ఎప్పటి నుంచో సంఘములో స్థిరపరచబడి ఉన్న, దేవుని పని కొరకు గుప్పిళ్ళు విప్పుతూ ఉన్న మిమ్మును మీరు తగ్గించుకోకపోతే గనుక మీరు నా స్వభావములో లేరు అని అర్థము. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉన్నట్లయితే, మీరు ఏ మూలన ఉన్నా, ఎవరికి కనిపించకుండా ఉన్నా, మీరు వెలివేయబడిన స్థితిలో ఉన్నా, మీరు మిమ్మల్ని ఎవరు దగ్గరికి రానివ్వకుండా దూరముగా ఉంచబడుతున్నా సరే, ప్రియ సహోదరి సహోదరుడా, నేను మిమ్ములను అందరి ముందుకు తీసుకొని వచ్చి హెచ్చిస్తాను. వారి కన్నుల ఎదుట మిమ్మల్ని నేను గొప్ప చేస్తానని దేవుడి రోజు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన మనము ఎవరిమైనా సరే, ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనము తగ్గించుకుందాం. ఆయనను మాత్రమే హెచ్చిద్దాం. మన పెద్దలకు లోబడదాం, సంఘ కాపరులకు లోబడదాం. సంఘ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉంటూ మన తోటి వారిని ప్రేమించేవారిగా ఉందాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సిద్ధపరచుకునేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి రోజు జీవాక్యము వినిచిన మనకు దయచేయలాగున, ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ స్థితిలోనే, ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈరోజు ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకము చేసుకొని అయ్యా దీవించి వారి ప్రతి అక్కరను నీ మహిమలో తీర్చమని వేడుకొనుచున్నాం. ప్రభువా, తమను తాము తగ్గించుకున్న వారిని నువ్వు హెచ్చిస్తావని, నువ్వు ప్రార్థన ఆలకిస్తావని, మరియు పాపాలను క్షమిస్తావని, స్వస్థపరుస్తావని ఎంతో తేటగా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేశారు. అయ్యా, ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డ ధైర్యపరచబడినట్లుగా, ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నత స్థాయిని చేరుకున్నట్లుగా ప్రతి బిడ్డకు మీరు సహాయము అనుగ్రహించండి. అయ్యా, ప్రతి బిడ్డను మీరు హెచ్చించండి. తగ్గించుకునే స్వభావము కలిగిన వారిగా మేము ఈ లోకములో జీవించినట్లుగా అటువంటి కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి.
దేవా, మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయా, ఈ దినము శుభకార్యాలను జరిగించుకొనుచున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని రాబోయే కాలమంతా కూడా నా తండ్రి వారందరికీ సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి. మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్స నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయా బిడ్డకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లను, నర్సులను దీవించండి. మీ జ్ఞానం చేత, మీ ప్రేమ చేత నింపండి. ఆ బిడ్డకు సరి అయిన చికిత్స అందు విధముగా మీ కృపను చూపండి. అయా బిడ్డలో ఉన్న మలినమైన రక్తాన్ని తీసివేసి మీ కలువరి శిల్వ రక్తాన్ని ప్రవహింపజేసి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట ఆ బిడ్డను మీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టుకొనమని వేడుకొనుచున్నాం. దేవా, ఆ విధముగానే శివాని అని 6 సంవత్సరాల చిన్నారి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డ కూడా బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడుతుందని తల్లిదండ్రులు తెలియజేశారు. అయా దినాన బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి. అయా బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. తన కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకము చేసుకునండి. వారి దుఃఖాన్ని, వారి వేదనను తీసివేయమని వేడుకొనుచున్నాం. అయా ఆ విధముగానే 15 సంవత్సరాల వయసు కలిగిన సిద్ధు అనే యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా కుమారుడు 2 కిడ్నీలు పాడై ఇదిగో నా తండ్రి 4 దినములకు ఒకసారి డయాలసిస్ చేయించుకొనిచుండగా కుమారుని జ్ఞాపకము చేసుకునండి. అయా డయాలసిస్ చేస్తున్న సమయంలో కుమారుడు నా తండ్రి బాధను భరించలేనటువంటి స్థితిలో ఉన్నాడని తెలిసి అయా మీ పాద సన్నిధికి ఆ కుమారుణ్ణి తీసుకొని వస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో ఈ దినము ఆ బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. వారి కుటుంబ సభ్యులను కూడా మరొక మారు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. అయా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకోండి. అయా అధికారులను జ్ఞాపకము చేసుకోండి. నాయకులను జ్ఞాపకము చేసుకోండి. అయా బిడ్డలు దేశాన్ని సుస్థిరముగా పరిపాలించే విధముగా మీ కృపను చూపండి. ప్రాముఖ్యంగా తండ్రి, సమాజంలో జీవిస్తున్న మేమందరము కూడా నా తండ్రి సహోదర భావము కలిగి ఒకరిని ఒకరము గౌరవించుకుంటున్నా తండ్రి, ఎవరికి కీడు హాని తలపెట్టకుండా ఉండేటటువంటి మంచి హృదయం మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని ఇదిగో ఈ దినం పాద సన్నిధిలో పెడుతున్నాం. అయ్యా తిరిగి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ నూతన దినములో బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, మీ కృప చేత నింపండి. అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా నా తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.